మిస్టర్ ఎక్స్. సూర్య గారి వీరభద్రుడు మూవీ మార్నింగ్ షోస్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో ఎప్పుడు మళ్ళీ షోస్ పెడితే అప్పుడే చూసేస్తారు రివ్యూని. ఇక 2 hours 25 minutes రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి మిస్టర్ ఎక్స్ మూవీ ప్రెజెంట్ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. నిజానికి ఆర్య గారి సినిమాలన్నా, విశాల్ గారి సినిమాలన్నా అట్లీస్ట్ కొన్ని సీన్స్ అయినా బాగుంటాయి, మినిమం గ్యారంటీ ఉంటుందని. అందులోని ఇది స్పై అండ్ రా ఏజెంట్ ఫిల్మ్ కాబట్టి యాక్షన్ ఆర్ డ్రామా బాగుంటుందేమో అని, పోస్టర్స్ కూడా యాక్షన్ ప్రామిసింగ్గా ఉన్నాయని స్టార్ట్ చేసి చూసా. ఇక చూసాక నాకైతే ఇండియాకి ప్రమాదం ఉంది, సో కాపాడాలి అనే రొటీన్ స్టోరీని 2.5 hours డ్రాగ్ చేశారనిపించింది. ఫస్ట్ హాఫ్ అట్లీస్ట్ ఇంట్రొడక్షన్స్, విజువల్స్, స్టోరీలోకి ఇన్వాల్వ్ చేయడం ఇది బాగుంది ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ అయితే మరీ రొటీన్గా స్పై ఫిల్మ్ కాస్త హీరో విలన్ గేమ్లా మారిపోయింది. అంతేం అనిపించలేదు కదా మూవీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ అనే ఒక మూవీ ఉంటుంది, ఇదే డైరెక్టర్ గారిది. అది చాలా బాగుంటుంది, ట్విస్ట్ కానీ, ఎమోషన్స్ కానీ, థ్రిల్ పరంగా కూడా కానీ. కానీ ఇక్కడ ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదనే చెప్పాలి. మళ్ళీ పార్ట్ 2 మిస్టర్ ఎక్స్ 2 అంటూ అనౌన్స్ చేశారు. పాసిబుల్ కాదనే చెప్తాను నేనైతే. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్లో కొంచెం రొమాంటిక్ సీన్ ఒకటి ఉంటుంది రూమ్లో, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆపరేషన్ హ్యాట్, మిస్సింగ్ న్యూక్లియర్ వెపన్, సీక్రెట్ ఆఫ్ నందాదేవి, హనీ ట్రాప్ కేస్, ఇలా రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని న్యూక్లియర్ బాంబ్ థ్రెట్ నుండి ఇండియాని స్పై ఏజెంట్స్ ఎలా కాపాడారనేది మిస్టర్ ఎక్స్ సినిమా. ప్లస్ పాయింట్స్, ఆర్య గారి ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. ఎప్పుడు 6 packని మెయింటైన్ చేస్తారు, ఇక్కడ కూడా అది క్లియర్గా తెలుస్తుంది. ఇక విలన్గా గౌతమ్ కార్తిక్ గారు అదరగొట్టారు. యాటిట్యూడ్, ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఇక మంజు వారియర్ గారు కూడా బాగా నటించారు, యాక్షన్ సీన్స్లో కూడా బాగా చేశారు. కొన్ని కొత్తగా ట్రై చేసిన సీన్స్ బాగున్నాయి, లైక్ శరత్ కుమార్ గారి ఫ్లాష్ బ్యాక్ ఇలాంటివి, లైక్ స్పై రిలేటెడ్వి. సినిమాటోగ్రఫీ చెదగొట్టారు, చాలా హై రేంజ్ విజువల్స్ అనే చెప్పాలి సినిమాలో. కొన్ని ఫారెన్లో షూట్ చేసినవి అయితే హాలీవుడ్ రేంజ్కి ఎక్కడా తగ్గిపోదు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మైనస్ పాయింట్స్, ఇన్వాల్వ్ అయ్యేలా లేదు నెరేషన్. ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు ఏదో క్రియేట్ చేసి ముందుకెళ్తూ ఉంటుంది, కానీ ఎఫెక్టివ్గా ఫ్లోలో మనకు కూడా చూడాలనిపించేలా ఉండదు. నార్మల్ ఆడియన్స్ చూస్తే చాలా వరకు ఈ జనరల్ నాలెడ్జ్ విషయాలు అర్థం కాకపోయే ఛాన్స్ హెవీగా ఉంది. ఈవెన్ యాక్షన్ కూడా సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయితేనే కదా ఎక్సైటింగ్గా మారేది. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పావు గంట ఉంది సినిమా, మళ్ళీ అక్కడో ట్విస్ట్ లాగా చూపిస్తున్నారు, డ్రాగడ్గా అనిపించింది. మిషన్ ఇంపాసిబుల్ రేంజ్లో టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి, కానీ డ్రామా పెద్దగా లేదు ఆ రేంజ్లో. సినిమా స్టార్ట్ అయిన అరగంట వరకు అలా ఒక్కో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఎలివేషన్ ఇచ్చుకుంటూ వస్తారు. ఆ తర్వాత నుండి ఏదో వెళ్తూ ఉంటుంది, మనం చూస్తున్నామా అన్నట్టే మారింది. సో ఫైనల్గా మూవీకి ఎడిక్ట్ ఏంటంటే స్టార్టింగ్లో బాగుంది, అలా ముందుకెళ్తున్న కొద్దీ మాత్రం రొటీన్గా హీరో విలన్ గేమ్లో మారిపోయింది అండ్ ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్తోనే ఎండ్ అయింది. ఇక మీకు రిచ్ విజువల్స్ అండ్ 2-3 యాక్షన్ సీన్స్ ఉంటే చాలు అనుకుంటే ట్రై చేయొచ్చు. లేదు ఫుల్ లెవెల్ పర్ఫెక్ట్ స్పై ఫిల్మ్ కావాలనుకుంటే మాత్రం కష్టం. ఇట్స్ హాఫ్ బేక్డ్ రా ఫిల్మ్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.